కూడా ఎల్లిపాయ కారంతో ఫ్లేవర్గా చాలా బాగుంది. అండ్ నాకు ఈ బిర్యానీ చాలా నచ్చింది. లైక్ రెగ్యులర్గా కాకుండా యూనిక్గా ఉంది. అండ్ ఇది విత్ ఘీ రోస్ట్ అనుకుంటా, ఇది కూడా చాలా బాగుంది. చికెన్ పకోడా అండ్ ఇది పన్నీర్ వెరీ నైస్. అంటే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ యూనిక్గా ఉంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. సో నేను ఈరోజు అయితే ఎల్లిపాయ కారం ఎక్స్ప్రెస్ సెకండ్ అవుట్లెట్ ఇది. ఆల్రెడీ వాళ్ళు మాదాపూర్లో లాంచ్ చేశారు. సో వీళ్ళ మెయిన్ డిష్ వచ్చేసి ఎల్లిపాయ కారం యూస్ చేసి ప్రతి డిష్ని కూడా చేస్తారు. సో తెలుగు అథెంటిక్. సో నేను ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నేను ఇలా లాంచ్కి వస్తున్నాను. ఆల్రెడీ ఒక లాంచ్ బిఫోర్ చేశాను, దిస్ ఈస్ మై సెకండ్ లాంచ్. అండ్ దట్ టు ఒక ఫుడ్ ఈస్ అన్ ఎమోషన్. సో అందులోనూ తెలుగు అథెంటిక్ బాగా చేస్తారు. సో ప్లీజ్ రండి, ట్రై చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎల్లిపాయ కారం ఎక్స్ప్రెస్ లాంచ్ చేయడానికి వచ్చాను. ఎల్లిపాయ కారం అని ఒక ఆల్రెడీ ప్లేస్ మన మాదాపూర్లో ఉంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ అని దానికి ఒక ఎక్స్ట్రా పేరు వచ్చింది, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎల్లిపాయ కారం ఎక్స్ప్రెస్. ఇది తినాలి, ఇది మీరు రుచి చూడాలి అంటే తప్పకుండా మీరు ఎల్లిపాయ కారం ఎక్స్ప్రెస్కి రావాలి. వీళ్ళ దగ్గర మన సౌత్ ఇండియన్ అథెంటిక్ ఫుడ్ ఉంటుంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. ఎక్కువ ప్రైస్ కాదు, తక్కువ కూడా కాదు, అఫోర్డబుల్ ప్రైస్. అందరూ తినచ్చు, మీ పేరెంట్స్తో రండి. అన్నీ ఒక డిష్లో వీళ్ళ దగ్గర ఎల్లిపాయ కారం అనేది ఒక మిక్సింగ్ ఉంది. సో ఎల్లిపాయ అంటేనే చాలా హెల్దీ మన హెల్త్కి. సో ప్లీజ్ డూ కమ్ విజిట్ ఎల్లిపాయ కారం ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ, నన్ను మీరు అందరు ఎలా గెలిపించారో అలానే మన ఎల్లిపాయ కారం ఎక్స్ప్రెస్ని కూడా గెలిపించాలి. ఇంకా దీన్ని చాలా ఫేమస్ చేయాలి, ఎందుకంటే ద ఫుడ్ ఈజ్ రియలీ గుడ్, అమేజింగ్. క్వాలిటీ, క్వాంటిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. సో తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు ఇక్కడ రావాలి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ బాంధవి శ్రీధర్. సో టుడే నేను ఎల్లిపాయ కారం ఓపెనింగ్కి వచ్చాను. ఎల్లిపాయ కారం వాళ్ళది ఆల్రెడీ మాదాపూర్లో ఒక అవుట్లెట్ ఉంది. దిస్ ఇస్ ద సెకండ్ అవుట్లెట్. So Viraj, owner is the Viraj. He is my friend from very long and I'm so happy for him. So personally నాకు విరాజ్ తెలిసిన దగ్గర నుంచి he doesn't compromise in quality అండి, because కిచెన్ మెయింటెనెన్స్ కానీ స్టోర్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరూ వచ్చి తినేలాగా, స్టూడెంట్స్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అందరూ వచ్చి తినేలాగా చాలా బాగుంటాయి డిషెస్ కూడా. తెలంగాణ ఆంధ్ర ఫ్యూజన్లా ఉంటాయి.
సో యా ప్లీజ్ డూ కమ్ టు ఎల్లిపాయ కారం. మాదాపూర్లో ఉంది అండ్ నౌ గౌలిదడ్డి నానక్రామగూడలో ఉంది. థ్యాంక్ యూ. హలో అండి, అందరికి నమస్కారం. సో ఇది ఎల్లిపాయ కారం సెకండ్ అవుట్లెట్ ఓపెన్ చేసాము ఈరోజు. మాదాపూర్లో మన ఫస్ట్ బ్రాంచ్ ఉంది, ఫిబ్రవరి నుంచి నడుస్తుంది అక్కడ. అది 40 సీటర్ రెస్టారెంట్ అండి. ఇక్కడ న్యూ ఫార్మాట్ ఎక్స్ప్రెస్ ఫార్మాట్లో టేక్ అవే అండ్ డైన్ ఇన్ సదుపాయంతో ఇక్కడ ఓపెన్ చేస్తాం గచ్చిబౌలిలో. సో ఇంకా తొందరలో కూడా డిఎల్ఎఫ్ అండ్ మొయినాబాద్లో ఓపెన్ చేస్తాము. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎల్లిపాయ కారం చికెన్ వేపుడు, మన ప్రాన్ వేపుడు, గీ రోస్ట్ మన స్పెషాలిటీస్ అండ్ బిర్యానీ కూడా స్పెషాలిటీస్. అందరూ తప్పకుండా రండి. వెజ్ నాన్ వెజ్ అన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. థ్యాంక్ యూ అండి. అలా ఏంటండి, తెలుగు ఫుడ్ అని మొత్తం తెలంగాణ ఏం కాదు, తెలుగు ఫుడ్ మొత్తం మీకు తెలుగు అండ్ తెలంగాణ ఆంధ్ర రెండు ఉంటాయి. సో రెండు స్టేట్స్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ, అలా స్పెసిఫిక్ ఏం లేదు. ఎల్లిపాయ కారం బేసిక్గా మీకు గుంటూరులో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. సో బట్ ఎల్లిపాయ కారం బేస్ చేసుకుని మనం స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ చేస్తాము. అది మన స్పెషాలిటీ రెస్టారెంట్. థ్యాంక్ యూ.